వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కీలకంగా వ్యవహరించిన పెద్దిరెడ్డిని ఇప్పుడు వరుసగా చిక్కులు వెంటాడుతున్నాయి. తాజాగా ఆయనపై భూ కబ్జా ఆరోపణలు వచ్చాయి. ప్రభుత్వం విచారణకు కూడా ఆదేశించింది. ఇంతకీ ఆ భూముల విషయంలో అసలేం జరిగింది? ఇసుక దోపిడీ, ఎర్రచందనం అక్రమ రవాణా, మదనపల్లె ఫైల్. అధికారం కోల్పోయిన 7 నెలల్లోనే మాజీ మంత్రి పెద్దిరెడ్డిపై వచ్చిన ఆరోపణలివి. తాజాగా మరో వివాదంలో పెద్దిరెడ్డి చిక్కుకున్నారు. అదే భూదందా. పుంగనూరు నియోజకవర్గం పులిచెర్ల మండలం మంగళంపేటలో 70 ఎకరాలకు పైగా అటవీ భూములు ఆక్రమించి ఎస్టేట్ నిర్మించారు అనేది ఆయనపై వచ్చిన ఆరోపణ. వైసీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్లు తండ్రి కొడుకులు పెద్ద ఎత్తున భూ కబ్జాలు, దందాలు చేశారన్నారు మంత్రి రాంప్రసాద్ రెడ్డి. మంగళంపేటలో అటవీ భూములను ఆక్రమించి ఎస్టేట్ కట్టుకున్నారన్నారు. పెద్దిరెడ్డికి 26 ఎకరాల భూముంటే 100 ఎకరాల్లో ఎస్టేట్ కట్టారన్నారు. చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలంలో 100 ఎకరాల్లో ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎస్టేట్ గురించి ఒకసారి పరిశీలిస్తే ఆయన పేపర్లో డాక్యుమెంట్ పరంగా 26 ఎకరాలు వాళ్ళ పేరుతో రిజిస్టర్ అయితే ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో టెస్ట్, ట్రీట్మెంట్స్, థెరపీస్ అన్ని సైంటిఫికల్లీ డిజైన్ ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. సుమారు 100 ఎకరాల భూమిని కబ్జా చేసి కాంపౌండ్ వాల్ కట్టుకొని అక్కడ విలాసవంతమైన గెస్ట్ హౌస్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అంతేకాకుండా మదనపల్లిలో 5 ఎకరాల చెరువు ఆక్రమించారని, తిరుపతిలో మఠం భూములు కబ్జా చేసి కళ్యాణ మండపం నిర్మించారని అన్నారాయన. ప్రభుత్వ ఆస్తులు కొల్లగొట్టిన పెద్దిరెడ్డిపై చర్యలు తీసుకోవాలి అన్నారు. తాజా ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం రంగంలో దిగింది. చిత్తూరు జిల్లాలో అటవీ భూముల ఆక్రమణలపై విచారణకు ఆదేశించింది. మంగళంపేట సమీపంలోని అడవుల్లో ఆక్రమణలపై ప్రాథమిక నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు డిప్యూటీ సీఎం పవన్. అటవీ భూముల వివరాలు, రికార్డులు పరిశీలించి ఆక్రమణదారులపై చట్టపరంగా ముందుకు వెళ్లాలన్నారు. అయితే తనపై వచ్చిన భూదందా ఆరోపణలు పెద్దిరెడ్డి ఖండించారు. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. మంగళంపేటలో 1 ఎకరా కూడా అటవీ భూములు ఆక్రమించుకోలేదన్నారు. 25 ఏళ్లుగా ఆ భూములు తన అధీనంలోనే ఉన్నాయన్నారు. గతంలోనూ విచారణ జరిపి అటవీ భూములు లేవని తేల్చారంటున్నారు పెద్దిరెడ్డి. దాని మీద సర్వే చేయించి అదంతా కూడా రెవెన్యూ వాళ్ళు, ఫారెస్ట్ వాళ్ళు జాయింట్ సర్వే చేసి ఇది ప్రైవేట్ ల్యాండ్, ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధం లేదని కూడా తేల్చడం జరిగింది. కాంపిటెంట్ అథారిటీ అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ PCCF ఢిల్లీతో సంప్రదించి వాళ్ళ పర్మిషన్ తీసుకొని 27/6/22లో బ్లాక్ టాప్ రోడ్ వేసుకోవచ్చు అని చెప్పి పర్మిషన్ కూడా ఇచ్చింది. మరి ఆ ఎక్స్టెంట్ కూడా ఈ విధంగా ఉంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూముల వ్యవహారం రాను రాను వివాదాస్పదమవుతోంది. ఈ విషయంలో ప్రభుత్వ విచారణలో ఏం తేలబోతుందనేది ఆసక్తిగా మారింది.